Hey guys, welcome back to channel Little Things. అందరూ బాగున్నారా? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈ రోజు ఈ వీడియోలో మేము ముందుకు వచ్చాను మరొక మంచి హాల్ వీడియోతో. యాక్చువల్లీ ఇప్పటి వరకు ఇది చేయలేదు, ఆల్రెడీ మీరు టైటిల్ చూసే ఉండుంటారు, అందుకనే ఎక్కువ లాగ్ చేయను. సో శారీస్ షేర్ చేసుకోబోతున్నాను. మింత్రాలో ఫస్ట్ టైం నేను కూడా శారీస్ ట్రై చేశాను, ఎట్లా ఉంటాయో ఏంటో మీతో పాటు నేను కూడా చూస్తాను ఇప్పుడే. సో శారీస్ విత్ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఆర్డర్ చేశాను, అంటే దాంతో పాటు శారీస్తో పాటు రెడీమేడ్ బ్లౌజెస్ కూడా వచ్చేసాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. మింత్రాలో మే 31 నుంచి ఎండ్ ఆఫ్ రీజన్ సేల్ రన్ అవుతుంది. 50 to 90% ఆఫ్ వరకు ఉన్నాయి. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పైన చాలా లోయెస్ట్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. సో మే 31 రోజు మీరు ఒకసారి మింత్రా యాప్ చెక్ చేసి చూడండి. సో నేను కూడా ఓపెన్ చేయలేదు, ఇంకా ఇట్లనే ఉన్నాయి ఇవి. సో ఓపెన్ చేసేసి చూద్దాము ఎట్లా వచ్చాయి ఏంటి అని. సో నేను బ్లౌజెస్తో సహా ట్రై చేయడానికి కారణం అయితే కంపల్సరీ ట్రై చేసి చూపించడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం బ్లౌజెస్కి కూడా చాలా ఖర్చు పెడుతున్నాం ఈ మధ్య. శారీస్ కాస్ట్ కంటే కూడా బ్లౌజెస్ కాస్ట్ ఎక్కువైపోతుంది కదా. సో ఇట్లా అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అకేషన్కి ఆర్డర్ చేసుకోవచ్చు, హ్యాపీగా వేసేసుకోవచ్చు. అండ్ బ్లౌజెస్కి మనం ఎక్స్ట్రాగా మళ్ళీ కాస్ట్లు ఏం పెట్టాల్సిన అవసరం ఉండదు. సో అందుకనే ట్రై చేద్దాం, అసలు బాగుంటే హ్యాపీగా మీరు కూడా ట్రై చేయొచ్చు కదా అన్నట్టు చూద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ శారీ అయితే ఇది ఓపెన్. సో ఫస్ట్ శారీ అయితే ఇది హాట్ పింక్ షేడ్లో ఉన్న ఈ శారీ. సో ఇవన్నీ కూడా సింపుల్ శారీస్, హెవీ శారీస్ అయితే ఏం కాదు, లైక్ డిజైనర్ శారీస్ లా ఉంటాయి చూడడానికి. అండ్ అన్ని ఏజ్ వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతాయి, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే హ్యాపీగా కట్టుకోవచ్చు అనమాట. అలాంటి కలెక్షన్ ఇది. సో ఇది హాట్ పింక్ శారీ, ప్లెయిన్ శారీ విత్ ఇలా బార్డర్ వస్తుంది. బార్డర్ అయితే గొట్టపట్టి వర్క్ వచ్చిందండి, ఇట్లా వస్తుంది. సో చాలా బాగుంది. కలర్ మీకు కొంచెం హాట్ పింక్ లా కనపడట్లేదేమో, నాకు అర్థం కావట్లేదు, బట్ కొంచెం రెడ్ లా కనబడుతుంది, కానీ రియల్ గా అయితే హాట్ పింకే అనమాట. ఈ కలర్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. జార్జెట్ అనమాట, జార్జెట్ కూడా చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్. అండ్ చూపిస్తాను మీకు. దీనికి ఫాల్ కూడా స్టిచ్ చేసేసారండి. మనం ఫాల్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. వావ్ కదా. అంటే మనం మళ్ళీ దానికోసం టైం కేటాయించాల్సిన అవసరము లేదు, డబ్బులు కేటాయించిన అవసరం లేదు. ఇలా కొనేసుకుంటే సరిపోతుంది, మనం మళ్ళీ ఎక్స్ట్రాగా దీనికి ఏ రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఫాల్తో సహా వేశారు, అది నాకు బాగా నచ్చింది మెయిన్. సో ఇట్లా వచ్చింది బార్డర్ మొత్తం. ఇంకా శారీ అంతా ఇట్లానే ఉంది, మనకి పౌటంచు అని అలా ఏం లేదనమాట. ఇంకా ఎక్స్ట్రాగా బ్లౌజ్ కూడా ఏమి ఇవ్వలేదు, రెడీమేడ్ బ్లౌజ్ ఉంది కదా, సో అదే బ్లౌజ్. సో శారీ అయితే చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా మెత్తగా కూడా ఉంది, క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను పక్కన యాడ్ చేస్తాను. బ్లౌజ్ అయితే ఇట్లా ఉంది. బ్లౌజ్ సూపర్ అంటే సూపర్ ఉందండి. అంటే నాకు కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనిపించింది, అందుకని తీసుకున్నా. అండ్ లైట్ పింక్, డార్క్ పింక్, నాకు లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ చాలా ఇష్టం అనమాట. నేను చాలాసార్లు చెప్పున్నాను మన ఛానల్లో, హెవెన్లీ హోమ్ మేడ్ ఛానల్లో కానీ. లైట్ అండ్ డార్క్ షేడ్స్ అంటే లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్, లైట్ బ్లూ డార్క్ బ్లూ, లైట్ పింక్ డార్క్ పింక్ అలా వస్తే ఇష్టం నాకు కాంబినేషన్స్, అందుకే ట్రై చేద్దాం అనిపించింది. అండ్ ఇది కొంచెం పెళ్ళిపిల్లం టాప్ అంటారు కదా, అట్లాంటి టాప్ కైండ్ ఆఫ్ బ్లౌజ్ అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది, మంచిగా స్టైల్ చేసుకోవచ్చు. దీనికి ఇలా కప్స్ వచ్చాయి అనమాట మంచిగా. సో మీకు కావాలంటే రిమూవ్ చేయించుకోవచ్చు, ఆరెల్స్ ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు. నాకైతే కంఫర్టబుల్ ఉండవు, తీసేస్తాను నేను. సో ఇట్లా వస్తాయి. అండ్ ఇక్కడ మనకి బార్డర్ వచ్చింది అండ్ ఫ్రంట్ ఇది. అండ్ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ మోడల్ అనమాట. సో మీరు మంచిగా ఏదైనా ఫేర్వెల్ శారీస్ అనొచ్చు, ఇవన్నీ మీకు చూపించేవన్నీ కూడా ఫేర్వెల్ శారీస్ లా కూడా బాగా సూట్ అవుతాయి. నెక్స్ట్ శారీ, ఈ బ్రాండ్ వచ్చేసి ఎత్నోవోగ్ బిగ్ బజార్ అని ఉంది. సో అది కూడా అదేనా? సో అది కూడా సేమ్ బ్రాండ్. అంటే ఆల్మోస్ట్ నేను అన్ని ఒకటే బ్రాండ్లో తీసుకున్నాను, ఎందుకంటే అవే కొంచెం రెడీమేడ్ బ్లౌజెస్తో వచ్చాయి. సో నెక్స్ట్ ఇది ఇట్లా రఫుల్స్ వచ్చే శారీ అనమాట. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో తీసుకున్నాను, అంటే ప్లెయిన్ కదా అన్నీ ఒకే ప్యాటర్న్లో కాకుండా, బార్డర్తో అలా కాకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ ట్రై చేశాను అనమాట. సో అది బ్లౌజ్ డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది కదా, ఇది శారీ డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది. సో శారీ వచ్చేసి మనకి ఇలా రఫుల్స్ వస్తాయి అనమాట. మీకు వేసుకుంటేనే లుక్ తెలుస్తుందండి ఆబ్వియస్లీ. సో శారీస్ అంటే ఇంకా తెలియాలి అని అంటే కంపల్సరీ వేసుకోవాలి. సో శారీస్ నేను ఓపిక చేసుకొని కంపల్సరీ వేసుకుని చూపిస్తాను. అందుకే ఫోల్డింగ్స్ కూడా నలగకుండా ఉంటే, వేసుకున్నప్పుడు ఐరన్ అది సరిగ్గా లేదు, నలిగిపోయి ఉన్నాయి అనుకోండి, మీకు లుక్ కూడా తెలీదు, అందుకనే జాగ్రత్తగా తీస్తున్నాను. సో రఫుల్స్ ఇట్లా వస్తాయి. సో మనకి మొత్తం ఓవరాల్ శారీ కింద అంతా, కింద కానీ ఇక్కడ సైడ్ మనం కట్టుకున్నప్పుడు ఇక్కడ కానీ అంతా కూడా రఫుల్స్ వస్తాయి అనమాట. సో ఓవరాల్గా శారీ మొత్తం ఇలా ప్లెయినే వస్తుంది, ఇంకేమీ లేదు శారీ. కానీ చాలా స్మూత్, చాలా కంఫర్టబుల్ అండ్ చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట శారీ. ఎగ్జాక్ట్లీ తెలీదు, బట్ ఈ కలర్ వచ్చింది కొంచెం పింక్ లా అనిపిస్తుంది. అండ్ బ్లౌజ్ సూపర్ మోడల్ ఉంది, అంటే మీకు చాలా క్యూట్ ఉంటుంది అనమాట. బ్లౌజ్ మోడల్ నాకు చాలా నచ్చింది. నాకు ఇలా స్లీవ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ ఇస్తే ఇష్టము. అండ్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉంది, చూసారా? స్లీవ్స్ డిఫరెంట్గా ఉన్నాయి.
ఇట్లా వస్తుంది. అండ్ మనకి కొంచెం క్రాప్ టాప్ స్టైల్లో వచ్చేస్తుంది కాబట్టి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. కలర్ కాంబినేషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా బ్లౌజెస్ వచ్చాయనుకోండి, బ్లౌజెస్ మనం వేరే ప్లెయిన్ శారీస్ కూడా పేరప్ చేసుకుని తీసుకుని వేసుకోవచ్చు అనమాట, కాంబినేషన్స్ చెక్ చేసుకుని. చాలా మంది అడుగుతారు బ్యాక్ కూడా చూపించండి, ఫ్రంట్ ఒకటే కాదు అని, అందుకే గుర్తుపెట్టుకుని చూపించడానికి ట్రై చేస్తున్నాను. స్లీవ్స్ చాలా బాగున్నాయి, చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఉందన్నమాట. అంటే శారీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్, బ్లౌజ్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్, అది చాలా బాగుంది కదా. ట్రై చేస్తానంటే చేసుకోండి, నేనైతే రికమెండ్ చేస్తాను. అండ్ ఒకసారి మీరు ఫిట్టింగ్ కూడా ఒకసారి పక్కన యాడ్ చేస్తాను, చూడండి. పెట్టుకోగానే నాకు ఎంత బాగుందో అన్నట్టు అనిపించింది. ఈ పింక్ నాకు బాగా సూట్ అవుతుంది అనమాట, కొంచెం బేబీ పింక్ షేడే. సో ఇట్లా వస్తుంది. దీనికి కూడా ఇలా బార్డర్ వచ్చిందండి శారీ మొత్తం కూడా. అండ్ దీనికి కూడా ఇలా ఫాల్ ఇచ్చారా లేదో చూద్దాం ఒకసారి. ఫాల్ ఇవ్వలేదు అనుకుంటా దీనికి. దీనికి కూడా ఇలా ఫాల్ ఇచ్చేసారు ఈ శారీకి కూడా. అంటే ఇది సేమ్ బ్రాండ్ కదా, ఆల్మోస్ట్ అన్నిటికీ ఇచ్చేస్తారు అనుకుంటా. మనం ఏం ఎక్స్ట్రాగా చేయాల్సిన అవసరం లేదు. సేల్ టైంలో తీసుకోండి, మీకు ఇంకా 1500-2000 ఆ రేంజ్లో వచ్చేస్తుంది అనమాట. మోస్ట్లీ 3000 ఆ రేంజ్లో ఉన్న శారీస్. బట్ మీరు సేల్ టైంలో ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి ప్రైస్, లేదంటే విష్ లిస్ట్ యాడ్ చేసుకుని పెట్టుకొని మీకు ఎప్పుడైనా తగ్గినట్టు అనిపించినప్పుడు అలాంటప్పుడు కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. బట్ ఈ శారీ మాత్రం చాలా రోజుల నుంచి స్టాక్ అయిపోతూ వస్తూ అట్లా ఉందన్నమాట. ఒక పీస్ ఉంది, 2 పీసెస్ ఉన్నాయని వస్తుంది. అండ్ చాలాసార్లు నేను పర్చేస్ చేద్దామని ప్రతిసారి ఇది స్టాక్లో లేదనమాట. చాలా బ్యూటిఫుల్. అండ్ బ్లౌజ్ కూడా నాకు బాగా నచ్చింది. ఫస్ట్ అయితే శారీ, ఇది శారీ చాలా సింపుల్ అండ్ ఏమంటారు చిన్న బార్డర్ వచ్చింది అంతే. దీని గురించి పెద్దగా చెప్పడానికి కూడా ఏమీ లేదండి. బార్డర్ వచ్చింది ఇట్లాగా. అండ్ లైట్ పింక్ షేడ్. ఇది అన్ని ఏజ్ వాళ్ళకి కూడా బాగా సూట్ అవుతుంది, ఎందుకంటే సింపుల్ శారీ. మనం కావాలంటే బ్లౌజ్ నార్మల్గా వేరే ఏమన్నా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, లేదంటే ఇది కూడా వేసుకోవచ్చు. మరి అంత హాట్గా అయితే ఏమీ ఉండదు. అంటే అదే ఆ రెండు కూడా బ్లౌజెస్ కొంచెం చిన్న వాళ్ళకి సెట్ అయ్యేలా ఉన్నాయి కదా. సో ఈ బ్లౌజ్ అట్లా ఉందో చూడండి మీరే, ఇట్లా వస్తుంది. ఇది అందరికీ సూట్ అవుతుంది. బ్లౌజ్ నాకు బాగా నచ్చింది. మోడల్ ఇలా పఫ్ స్లీవ్స్ వచ్చాయి అనమాట. స్లీవ్స్ షార్ట్ స్లీవ్సే, మరి లాంగ్ స్లీవ్స్ లా కాకుండా ఇలా షార్ట్ స్లీవ్స్ వచ్చాయి. చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. మొత్తం ఇలా మిర్రర్ వర్క్ లా వచ్చిందనమాట. నాకైతే చాలా నచ్చింది. బ్లౌజ్ కానీ శారీ కానీ నాకు పర్ఫెక్ట్గా, నేను కంఫర్టబుల్గా వేసుకోవడానికి బాగుంటుంది అని అనిపించింది అనమాట. ఆ రెండు శారీస్ చాలా స్టైలిష్గా ఉన్నాయి, లైక్ బ్లౌజెస్తో సహా అన్ని. ఇది కొంచెం నార్మల్ ఉంటుంది అనమాట, అంటే అన్ని ఏజెస్ వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ చాలా సాఫ్ట్ ఉందన్నమాట మెటీరియల్ అంతా కూడా. సో మీరు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. నెక్ అయితే ఇట్లా వచ్చింది, అండ్ బ్యాక్ నెక్ అయితే ఇట్లా వచ్చింది. ఓకేనా. ఇంకొకటి నేను తీసుకున్నది రెడీమేడ్ బ్లౌజ్తో తీసుకోలేదు. ఇది 1000 ఆ రేంజ్లో వచ్చిన శారీ, ఓన్లీ శారీ. సో ఇది టిష్యూ శారీ టైప్ అనమాట. ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి. నాకు కూడా టిష్యూ శారీస్ పిచ్చి పట్టింది. ఎక్కడ చూసినా నేను కూడా టిష్యూ శారీసే ప్రిఫర్ చేయడానికి చూస్తున్నా. నాకు కొంచెం టిష్యూ శారీస్లోనే నాకు ఈ షైన్ అది భలే నచ్చిందండి. చాలా బాగుంది అనిపించింది. షైన్ బాగా నచ్చింది నాకు. చూసారా ఆ గోల్డ్ షైన్ వస్తుంది శారీ. చాలా మెత్తగా ఉంది అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది. చాలా అఫీషియల్గా కూడా ఉంటుంది. అండ్ ఆ షైన్ నైట్ టైం పార్టీస్కి వాటికి సూపర్ ఉంటుంది. కావాలంటే మనం బార్డర్ కూడా వేసుకోవచ్చు తీసుకుని. కానీ చిన్న బార్డర్ అయితే గోల్డ్ బార్డర్ ఇచ్చారు. బట్ మనం ఎక్స్ట్రాగా ఇంకా దీన్ని హెవీ చేయాలి అని అనుకుంటే ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుని ఆ బ్లౌజ్కి తగ్గ బార్డర్ కూడా దీనికి వేసుకోవచ్చు. చాలా నేనైతే అదే ఐడియాతో తీసుకున్నాను. చూడాలి, బ్లౌజ్ కూడా నేను రెడీమేడ్ బ్లౌజ్ సెట్ అయ్యేలాగా తీసుకున్నాను దీనికి. అది సూట్ అవుతుందో లేదో వేసుకుని చూడాలి. మీకు పక్కన యాడ్ చేస్తాను. సో బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే శారీ చూసేసేయండి. శారీ అయితే ఇట్లా ఉంది. ఇది అన్ని ఏజెస్ వాళ్ళకి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ నైట్ టైం ఏదైనా రిసెప్షన్స్ కి అలా వెళ్తున్నప్పుడు, నైట్ టైం పార్టీస్ కి వెళ్తున్నప్పుడు మీరు శారీస్ కట్టుకునే వాళ్ళు అయితే హ్యాపీగా ఇది పే చేయొచ్చు. అండ్ అఫీషియల్ లుక్ కూడా ఉంటుంది అనమాట. కొంచెం పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. కొంచెం సేమ్ కలర్ బ్లౌజ్ వేసేసుకుంటే సరిపోతుంది. దీంట్లో బ్లౌజ్ అయితే ఇది అనమాట, ఇది ఇచ్చారు. ఇది కూడా సూపర్ ఉంటుంది, కానీ కొంచెం అఫీషియల్ లుక్ వస్తుంది. సో కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజ్తో వెళ్ళాలనుకునే వాళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్తో వెళ్ళొచ్చు అనమాట. కాంట్రాస్ట్ బ్లౌజ్ నేనైతే తీసుకున్నాను. చూడాలి మరి సెట్ అవుతుందో లేదో. ఇది ఏంటంటే ఎలాస్టిక్ బ్లౌజ్ అనమాట, కొంచెం వెల్వెట్ బ్లౌజ్. సార్ మీకు కూడా శారీ కూడా చూపించాలి, లుక్ అది తెలుస్తుందని. బట్ ఇది కొంచెం హెవీ అవుతుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ గోల్డ్గా ఉంది కదా. సో మరీ ఓవర్గా అనిపిస్తుందేమో. చూడాలి, కట్టుకుని చూపిస్తాను మీకు. అంటే గోల్డ్, ఇది ఓవరాల్గా గోల్డే కదా. సో పెట్టుకుంటే బాగుంది. ఇదిగో చూసారా, బాగుంది కదా పక్కన ఉంటే. సో వేసుకుంటే కూడా బాగుంటుంది. కొంచెం హైలైట్ అవుతుంది బ్లౌజ్, డల్గా ఉండకుండా. శారీ ఆల్రెడీ డల్ కలర్ కాబట్టి కొంచెం హైలైట్ అవుతుంది అన్నట్టు ఈ బ్లౌజ్ ట్రై చేద్దామని తీసుకున్నా. చూడాలి, సెట్ అయితే చూద్దాము. పక్కన యాడ్ చేస్తాను. ఇది కొంచెం ఎలాస్టిక్ బ్లౌజ్ అనమాట, అందరికీ సూట్ అయిపోతుంది. అంటే మనకి ఏమంటారు దాన్ని, కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది బ్లౌజ్. సో మనకి కంఫర్టబుల్ ఉంటుంది. అంటే నార్మల్గా మనం ఏమంటారు, ఎలా చెప్పాలి, లైక్
కంఫర్టబుల్ ఉంటుంది. అంటే మనకి కొంచెం తర్వాత కొంచెం పుటాన్ అయినా కూడా వేసుకోవచ్చు ఇట్లాంటివి. అండ్ సో చూద్దాము, పక్కన యాడ్ చేస్తాను. లుక్ ఎలా ఉందో చెప్పండి. దీన్ని నాకు కట్టుకుంటే కానీ నాకు దీన్ని ఐడియా ఉండదు. కట్టుకున్నాక ఇక్కడ అయితే యాడ్ చేస్తాను. నచ్చిందా లేదో చెప్పండి. బ్లౌజ్ చేంజ్ చేయాలా లేదో చెప్పండి. దాన్ని బట్టి మనం చేంజ్ చేయాలంటే చేద్దాము. ఒకవేళ మీకు నచ్చింది అని అనుకుంటే బ్లౌజ్ లింక్ కూడా కింద యాడ్ చేస్తాను, చెక్ చేయండి. సో అదనమాట ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అన్ని లింక్స్ని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా నేను పిన్ చేసి ఉంచుతాను. మీకు ఈ శారీస్లో ఏ శారీ ఫేవరెట్ అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఓకేనా? మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై.